సత్యాలకు దూరంగా అసత్యాలు చెప్పడం వాళ్ళ నైజం. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని అలవర్చుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది సార్. తప్పును పదే 10 సార్లు చెప్తే పబ్లిక్ మెదడులో ఆ తప్పుడు వెళ్ళిపోతుంది ఏదో ఒక సందర్భంలో. అందుకనే బయట కానీ లోపల కానీ ఇంతసేపు అబద్ధాలను మాట్లాడేది ఆలోచన. ఇవాళ ఎవరికి మేము పెన్షన్లు ఇవ్వలేదు, కేవలం భర్తలు చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చిరని అన్నారు అధ్యక్ష. ఆమె మాజీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు కనీసం రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా, మరి సీతక్క అన్ని ఇచ్చినా అన్నది ఎక్కడి నుంచి ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది. నా దగ్గర ఉన్న రిపోర్ట్ అధ్యక్ష, ఇవాళ ఇన్స్టెంట్గా ఇచ్చే పెన్షన్లతో పాటు హెచ్ఐవి రోగులకు 13,830 ఇచ్చినాం అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చినాక. కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు 4,696 కిడ్నీ పేషెంట్లకు ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 670 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ రకంగా అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇలా గ్రామాల అభివృద్ధికి ఇయ్యలేదు ₹1 అని అన్నారు. ఇలా మరి గ్రామాల అభివృద్ధి అంటే 2,000 కోట్లు పల్లె జాతరలలో అవన్నీ పనులు అందులోనే చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా SC/SDF స్పెషల్గా 10 కోట్లు 15 కోట్లు 5 కోట్ల రూపాయలు గ్రామాలలో CC రోడ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోర్లు ₹1 బోర్ వేయాలి, 500 కోట్లకు పైగా మేము SDF కానీ DMFT కానీ ఇతర ఫండ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా ఇంకా 200 పై చిలుకు మెయింటెనెన్స్ కోసం. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, వాళ్ళు 100% బోర్లు వేసి మొత్తం నీళ్ళు ఇచ్చినామని అన్నారు. నీళ్ళు ఇచ్చినాక ఇంకా ఈ ల్యాబ్స్ ఎక్కడి గ్యాప్స్ ఎక్కడి అధ్యక్ష?